అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 9. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ولو جعلناه ملكا لجعلناه رجلا وللبسنا عليهم ما يلبسون. ఆయత్ నంబర్ 9. ఒకవేళ మేము దూతను పంపినా అతన్ని మనిషిగానే చేసి ఉండేవారం. అప్పుడు మేము గైకొన్న ఈ చర్య వల్ల వారు ప్రస్తుతం ఏ సందేహానికి లోనై ఉన్నారో మళ్ళీ అదే సందేహానికి లోనయ్యేవారు. 13. ఒకవేళ మేము దైవదూతనే ప్రవక్తగా చేసి పంపాలని నిర్ణయించుకుని ఉంటే అతను సిసలైన దైవదూత ఆకారంలో రాలేడు. సిసలైన రూపంలో గనక వస్తే మానవులు అతనికి దగ్గరయ్యే బదులు జడుసుకుని బహుదూరం పారిపోయేవారు. అందువల్ల ఆ దైవదూతను కూడా మానవాకారంలోనే పంపడం అనివార్యమయ్యేది. కానీ అప్పుడైనా జరిగేదేమిటి? ప్రజానాయకులు మళ్ళీ మొదటికొస్తారు. ఇతను కూడా మనలాంటి మనిషిగానే ఉన్నాడు కదా, ఇతనికి మనకు మధ్య తేడా ఏముంది అని పాయింట్ తీస్తారు. అటువంటప్పుడు దైవదూతను పంపి కూడా ప్రయోజనం ఏమిటి? ఆయత్ నంబర్ 10. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون. ఆయత్ నంబర్ 10. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి ఆ పరిహాసమాడే వారిని వారు పరిహసిస్తూ వచ్చిన ఆపదే చుట్టుముట్టింది. ఆయత్ నంబర్ 11. قل سيروا في الأرض ثم انظروا كيف كان عاقبة المكذبين. ఆయత్ నంబర్ 11. కాస్త భూమిలో సంచరించి సత్యాన్ని ధిక్కరించే వారికి ఏ గతి పట్టిందో చూడండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయత్ నంబర్ 12. قل لمن ما في السماوات والأرض قل لله كتب على نفسه الرحمة ليجمعنكم إلى يوم القيامة لا ريب فيه الذين خسروا أنفسهم فهم لا يؤمنون. ఆయత్ నంబర్ 12. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నదంతా ఎవరిది అని వారిని అడుగు. వారికి చెప్పు, సమస్తము అల్లాదే, కనికరించడాన్ని అల్లా తన కోసం ఆవశ్యం చేసుకున్నాడు. 14. హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అల్లా సృష్టితాలను పుట్టించినప్పుడు అర్షుపై నిశ్చయముగా నా అనుగ్రహం నా ఆగ్రహంపై ఆధిపత్యం వహించి ఉంటుంది అని లిఖించాడు. సహీ బుఖారీ కితాబు తౌహీద్ వా బదాయిల్ ఖల్క్, సహీ ముస్లిం కితాబు తౌబా. అయితే ఈ అనుగ్రహం, ఈ దయాదాక్షిణ్యం ప్రళయ దినాన కేవలం విశ్వాసులకు మాత్రమే ప్రత్యేకమై ఉంటుంది. అవిశ్వాసుల పాలిట మాత్రం అల్లా హోదాగ్రుడై ఉంటాడు. ఇహలోకంలో మాత్రం ఆయన కారుణ్యం సర్వసాధారణంగా అందరికీ వర్తిస్తుంది. ఆయన కారుణ్యాన్ని విశ్వాసులు, అవిశ్వాసులు, సజ్జనులు, దుర్జనులు, విధేయులు, అవిధేయులు అందరూ ఆస్వాదిస్తూ ఉంటారు. అవిధేయత కారణంగా అల్లా ఏ ఒక్కరి ఉపాధిని నిలిపి ఉంచడు. అయితే దేవుని ఈ రకమైన కారుణ్యం ఇహలోకం వరకే, పరలోకంలో మాత్రం అలా జరగదు. ఎందుకంటే అది శిక్ష లేదా బహుమానాల స్థలం. అక్కడ అల్లా యొక్క న్యాయగుణం పరిపూర్ణంగా ప్రస్ఫుటమవుతుంది. తత్ఫలితంగా విశ్వాసులు ఆయన కటాక్షానికి అర్హులవుతారు. కాగా అవిశ్వాసులు శాశ్వతమైన నరకానికి పాత్రులుగా నిలుస్తారు. అందుకే దివ్య ఖురాన్లో ఈ విధంగా సెలవీయబడింది, నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది. అయితే భయభక్తులతో మెలిగేవారికి, జకాతు ఇచ్చేవారికి, మా ఆయతులను విశ్వసించేవారికి నేను ఆ కారుణ్యాన్ని వ్రాస్తాను. అల్ అరాఫ్ 156. ఆయత్ నంబర్ 13. وله ما سكن في الليل والنهار وهو السميع العليم. ఆయత్ నంబర్ 13. రాత్రిపూట పగటివేళ విశ్రమిస్తూ ఉండేదంతా అల్లాదే, ఆయన సర్వము వినేవాడు, సర్వము తెలిసినవాడు. ఆయత్ నంబర్ 14.
قل أغير الله أتخذ وليا فاطر السماوات والأرض وهو يطعم ولا يطعم قل إني أمرت أن أكون أول من أسلم ولا تكونن من المشركين. ఆయత నంబర్ 14. ఆకాశాలను భూమిని సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడు, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడు అయిన అల్లాహను వదిలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా? 15. అరబీ మూలంలో వలియున్ అనే పదం ఉంది. దీనికి సహాయకుడు, రక్షకుడు అన్న అర్థాలు వస్తాయి. కానీ ఆయత్ సందర్భం దృష్ట్యా వలియున్ అనే పదాన్ని ఆరాధ్య దైవం అన్న అర్థంలో తీసుకోవలసి ఉంటుంది అని ఓ ప్రవక్త వారిని అడుగు. అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది అని నీవు వారికి తెలియజేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు.